మైక్రోచిప్ ఈ పదం అనేది కొత్తగా వినిపించవచ్చు. మనం ప్రతిరోజు వాడే ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఈ మైక్రోచిప్ ఉంటుంది. ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, కంప్యూటర్స్ మరియు రాకెట్స్, శాటిలైట్స్లో కూడా ఈ మైక్రోచిప్ వాడతాం. మరియు న్యూక్లియర్ మిసైల్స్లో కూడా ఈ మైక్రోచిప్ అనేది ఉంటుంది. నిజానికి ఈ మైక్రోచిప్స్ అనేవి 1959లో ఇంట్రడ్యూస్ చేశారు. మరియు ఈ మైక్రోచిప్ అనేది సిలికాన్ ద్వారా తయారు చేయబడుతుంది. ఈ మైక్రోచిప్ మీద ట్రాన్సిస్టర్స్ అనేవి ముందుగా ప్లేస్ చేస్తారు. 1959లో 4 ట్రాన్సిస్టర్స్ అనేవి పెట్టి మొట్టమొదటిసారి ఒక మైక్రోచిప్ అనేది డిజైన్ చేశారు. దాని తర్వాత 1960 వచ్చేసరికి 5 నుంచి 50 ట్రాన్సిస్టర్లు వాడి మైక్రోచిప్ అనేది డిజైన్ చేశారు. దాని తర్వాత 1960 వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ అనేవి పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ఎక్కువగా వాడారు మరియు న్యూక్లియర్ మిసైల్స్లో కూడా ఎక్కువగా వాడటం జరిగింది. ఎలక్ట్రానిక్ డివైస్ రంగంలో కూడా ఈ మైక్రోచిప్ అనేది తీసుకొచ్చారు. దీని కారణంగా వీళ్ళకి ఎక్కువ శాతంలో లాభాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ టైం వీళ్ళు కంప్యూటర్ లోపల మైక్రోచిప్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఒక మైక్రోచిప్ లోపల లక్షల్లో ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ట్రాన్సిస్టర్స్ అనేవి అక్కడ ఉన్నాయో అప్పుడు ఆ మైక్రోచిప్ అనేది చాలా పవర్ఫుల్ అని అర్థం. దీని కారణంగా మైక్రోచిప్ టెక్నాలజీ అనేది పెరగటం మొదలైంది. మరియు ఈ మైక్రోచిప్ టెక్నాలజీ తయారు చేయడానికి ముఖ్యంగా 3 రకాల స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో డిజైన్ అనేది తయారు చేస్తారు. సెకండ్ స్టెప్లో మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ స్టెప్లో అసెంబ్లింగ్ అనేది చేస్తారు. ఒక్కో స్టెప్లో మైక్రోచిప్ అనేది చైన్ లింక్ ప్రాసెస్గా తయారవుతుంది. ముఖ్యంగా ఈ 3 స్టెప్లు అనేవి ఒకప్పుడైతే కేవలం అమెరికా దేశంలో మాత్రమే చేసేవాళ్ళు. దాని తర్వాత చిప్ అనేది బయటకు వచ్చేది. ఇలా నెమ్మదిగా అమెరికా దేశంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది హై కాస్ట్ ఉండటంతో ఈ చైన్ లింక్ అనేది వేరే దేశాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. జపాన్, సౌత్ కొరియా, తైవాన్ ఈ దేశాలకి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ దేశం యొక్క ఎకానమీ అనేది అమెరికా దేశం పెంచాలనుకుంది. దీని కారణంగా ఆ దేశాల ఎకానమీ పెరగటమే కాకుండా అమెరికాకి ఇవి చాలా మిత్ర దేశాలు. కాబట్టి అమెరికా దేశం చిప్ టెక్నాలజీ అనేది వీటికి డిస్ట్రిబ్యూట్ చేసింది. మరియు చైనా, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా వీటికి మాత్రం ఈ చిప్ టెక్నాలజీ అనేది ఇవ్వకూడదని కండిషన్ పెట్టింది. దీని కారణంగా ఈ దేశాలు చిప్ టెక్నాలజీలో ఇంకా వెనకపడి ఉన్నాయి. మరియు ఈ చైన్ లింక్ వాడుకొని ఆ దేశంలో ఉండే కొన్ని కంపెనీస్ అయితే టోషిబా, శాంసంగ్ మరియు ఇంకొన్ని కంపెనీస్ బాగా డెవలప్ అయితే జరిగింది. తైవాన్ దేశంలో TSMC అని ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఎక్కువ శాతంలో చిప్స్ అనేవి తయారు చేస్తుంది. ముఖ్యంగా అమెరికా కంటే ఈ కంపెనీయే ఎక్కువ చిప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ప్రతిరోజు వాడే ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజెస్లో 10 ఉంటే అందుట్లో 7 నుంచి 8 దాకా ఉత్తి TSMC కంపెనీయే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. ఇలాగా TSMC కంపెనీ అనేది మన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ మరియు కంప్యూటర్స్లో కూడా TSMC ప్రొడ్యూస్ చేసిన చిప్స్ అనేవి మనం వాడుతున్నాం. 1990s టైంలో కోల్డ్ వార్ అనేది ముగిసిన దాని తర్వాత రష్యాకు కూడా శాంక్షన్స్ అనేవి ఎత్తివేసి వాళ్ళకు కూడా ఈ చిప్ టెక్నాలజీ అనేది ఇవ్వాలనుకున్నారు. కానీ చైనాకు మాత్రం ఈ చిప్ టెక్నాలజీ అనేది అస్సలు ఇవ్వకూడదు అనుకున్నారు. మరియు వేరే దేశాలు కూడా ఈ చిప్ టెక్నాలజీ మీద చాలా దృష్టి పెట్టింది. రష్యన్ దేశం కూడా ఎక్కువ శాతంలో ఈ చిప్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. మరియు దీని కారణంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లో కూడా రష్యా కూడా ముందుకి వెళ్ళాలనుకుంది. అమెరికా దేశం నుంచి విడిపోయిన ఈ చైన్ లింక్ అనేది అడ్వాన్స్ మిషనరీ మైక్రోచిప్ ప్రాసెస్ అనేది తయారు చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు రా మెటీరియల్స్ అన్నీ ఎక్కువగా నెదర్లాండ్స్లోనే చేయబడుతుంది. మరియు నెదర్లాండ్స్లో ఉండే కంపెనీ అనేది అడ్వాన్స్ ప్రాసెసింగ్ చిప్స్ అనేవి తయారు చేయబడుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ చైన్ లింక్ ఫాలో అవుతేనే ఒక చిప్ అనేది బయటకు వస్తుంది. ఏ కంట్రీ కూడా తన సొంతంగా చిప్ అనేది తయారు చేసుకోలేదు. అయితే అమెరికాకి మరియు చైనా మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి గొడవ అనేది జరుగుతుంది. ఈ మైక్రోచిప్ అనేది నెదర్లాండ్స్లో ASML అనే ఒక కంపెనీ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. అన్ని ప్రొడక్షన్ చిప్స్ కంటే ఈ చిప్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఈ కంపెనీ ప్రొడక్షన్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఈ కంపెనీలో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడతారు. వేరే ఏ దేశంతో కూడా ఈ టెక్నాలజీ అనేది షేర్ చేయడం అయితే జరగలేదు. మరియు దీని కారణంగా స్పెషల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కేవలం నెదర్లాండ్స్లోనే చేయబడుతుంది. అయితే ఈ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అయిన యోన్చాంగ్ యూ అనే ఒక చైనా సిటిజన్ ఈ కంపెనీలో ఒక ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈయన ఆ జాబ్కి రిజైన్ చేసి ఆయనతో పాటు ఇంకొక 11 మెంబర్స్ని తీసుకొని చైనా దేశంలో ఒక కంపెనీ అనేది ఆయన స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. అడ్వాన్స్ చిప్ టెక్నాలజీ అనేది ఈయన దొంగలిచ్చి చైనా దేశంలో కంపెనీ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు. ఇంకో పక్క TSMC అనే ఈ కంపెనీ లోపల కావాల్సిన డేటా మొత్తాన్ని హ్యాకర్స్ ఒకరోజు హ్యాకింగ్ అనేది చేశారు. ఈ హ్యాకింగ్ టీమ్ అనేది చైనా దేశానికి సంబంధించిన వాళ్ళు. మరియు దీని కారణంగా ప్రతి దేశానికి చైనా మీద చాలా కోపం అనేది వచ్చింది.
మరియు చైనాకి వెళ్లాల్సిన ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ చిప్స్ కానీ మరియు వాటికి సప్లై చేసిన ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఎలాంటి సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ కూడా ఆ దేశానికి వెళ్ళకూడదని చెప్పి అన్ని దేశాలు డిసైడ్ చేసినాయి. ఎందుకంటే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ఒక్కసారి పవర్ఫుల్గా తయారవుతే ప్రతిరోజు వాడే మొబైల్ ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్ అంతేకాకుండా రాకెట్స్ మరియు శాటిలైట్ డివైజెస్లో కూడా ఈ చిప్ టెక్నాలజీ అనేది అధికంగా పెరుగుతుంది. రాబోతున్న సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ కాబోతుంది మరియు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ముఖ్యంగా ఎక్కువగా చిప్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి. అడ్వాన్స్ హై చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దీనిలో ఉపయోగించడం అయితే జరుగుతుంది. మరియు రానున్న రోజుల్లో ఒక దేశంతో ఇంకొక దేశం గొడవపడేటప్పుడు కూడా మనుషులు ఇన్వాల్వ్ అవ్వరు. హ్యూమనైడ్ రోబోట్సే వాటితో కొట్టుకోవడం అయితే జరుగుతుంది. మరియు ఈ హ్యూమనైజ్ రోబోట్స్లో ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ అనేవి వాడటం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చిప్ టెక్నాలజీ అనేది ఎంతగా డెవలప్డ్ కాబోతుందో. చైనా దేశానికి పక్కనే తైవాన్ దేశం ఉంది. తైవాన్ దేశంలో ఎక్కువ శాతంలో చిప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవడంతో ఎలానా సరే తైవాన్ దేశాన్ని ఆక్రమించాలని చైనా ఎంతగానో ప్రయత్నిస్తుంది. మరియు ఈ తైవాన్ దేశానికి అమెరికా దేశం ఎల్లప్పుడూ సెక్యూరిటీ అనేది ఇస్తుంది. అమెరికా దేశం ఎల్లప్పుడూ తైవాన్కి ఒక మిత్ర దేశంగా ఉంటుంది. మరియు అమెరికా దేశం ఎల్లప్పుడూ తైవాన్కి కావాల్సిన ఎలాంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా వెనకాడదు. ఇప్పుడు దాకా చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ చూస్తే ఒకప్పుడు యుద్ధాలు అనేవి స్పైసెస్ కోసం జరిగినాయి. దాని తర్వాత ఆయిల్ కోసం జరిగింది. ఇప్పుడు మైక్రోచిప్ టెక్నాలజీ కోసం జరుగుతుంది. ఇలాగా రానున్న రోజుల్లో మైక్రోచిప్ టెక్నాలజీ కోసం వరల్డ్ వార్ 3 వచ్చినా సరే కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి చిప్ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ శాతంలో పెరగబోతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.